హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పండిత జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ తొలి ప్రధాని, భారతదేశ స్వతంత్ర పోరాట నాయకుడు, భారత రాజకీయాల్లో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. నూతన స్వతంత్ర భారత నిర్మాత, పంచవర్ష ప్రణాళికల సూత్రధారి, భారత ప్రజాస్వామ్య పితామహుడైనటువంటి నెహ్రూ పుట్టినరోజు ఈరోజు. ఇది పిల్లల పండుగ, అదే బాలల దినోత్సవం. ఈ సందర్భంగా మన పాఠశాలలోనూ పిల్లలందరికీ వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, డ్రాయింగ్, డిబేటింగ్, రన్నింగ్, ఎస్సే రైటింగ్, మ్యూజికల్ చైర్స్ మొదలైన ఆటపాటలు నిర్వహించి ఆటలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు మరియు ఇన్ఛార్జ్ ప్రమీల మేడం గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డైరెక్టర్స్ మాట్లాడుతూ, పిల్లలు భవిష్యత్తు నిర్మాతలని, కాబట్టి చిన్నతనం నుండే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనైనా భయాన్ని పక్కన పెట్టి నిర్భయంగా నలుగురిలో మాట్లాడాలని, తమ భావాలను చక్కగా వ్యక్తీకరించాలని, అటువంటి గుణాన్ని చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని అన్నారు. కోపం, ఈర్ష్య వంటి దుర్గుణాలను దగ్గరకు చేరనీయకూడదని, భావి భారతదేశ ప్రగతి మీ చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అనేక రకాల జాతీయ గీతాలను ఆలపించారు. దేశభక్తి సంబంధించినటువంటి వివిధ గేయాలు, పాటలు, నృత్యాలు చేశారు. ఇవన్నీ కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మంచి అలవాటు ఏందా? బాల్య దశలో ఆటపాటలతో పాటు చదువు, ఆటపాటలతో పాటు చదువుకుంటేనే విలువ, చదువుకోకపోతే విలువ లేదు. బాగా చదవండి. మీకు ఇష్టమైనటువంటి తాత చాచాజీ చెప్పినట్టు, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు. ఇవాళ మీరు బాలలుగా ఉన్నారు, మరి రేపు పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి అలవాట్లతోటి, మంచి క్రమశిక్షణతోటి ఉన్నతమైన విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరందరూ గౌరవించబడతారు. లేకపోతే ఆ గౌరవం దక్కదు. గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సింది. ఓకేనా? మీ తల్లిదండ్రులకు ఇష్టమైంది చేసి పెడతారా? చేస్తారా లేదా? ఓకే, థ్యాంక్ యూ.
ఈరోజు